ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన 37వ మ్యాచ్‌లో చెన్నై ఫ్యాన్స్ అందరినీ తీవ్రమైన నిరాశకు గురిచేసింది. చపాక్ మైదానంలో సొంత గడ్డపైన గుజరాత్ టైటన్స్ చేతుల్లో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. అయితే నిజానికి ఇక్కడ గమనించినట్టయితే రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 80 పరుగులు చేయడంతోనే ఆ రకంగా చాలా నెమ్మదిగా హాఫ్ సెంచరీ సాధించడంతోనే మ్యాచ్ ఓటమి పాలైందని చాలామంది అంటున్నారు. అయితే మిగతా ఆటగాళ్ళు అది కూడా చేయలేకపోతున్నారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని ఈ ఓటమికి ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయని చెప్పాడు. బ్యాటింగ్‌లో అస్సలు కసి కనిపించటం లేదు. చెపాక్ లాంటి పిచ్ పైన ప్రత్యర్థి బౌలర్ల మీద ఒత్తిడి తీసుకురావడంలో బ్యాటర్లు ఫెయిల్ అయ్యాడని ధోని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సంజు శాంసన్ వంటి ప్లేయర్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం టీం మొమెంటంను దెబ్బతీసింది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్లో బ్యాటింగ్. గైక్వాడ్ 74 పరుగులు చేసినప్పటికీ దానికోసం 60 బంతులు తీసుకోవడం టీం స్కోర్పై ఎఫెక్ట్ చూపించింది. టీ20 క్రికెట్లో ఇంత స్లోగా ఆడితే ప్రత్యర్థి అస్సలు ఊరుకోడు, అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ రొటేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇక ప్రత్యర్థి జట్టులో రబాడా అదరగొట్టేశాడు. కానీ మన జట్టులో నూర్ అహ్మద్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను పవర్ ప్లేలో తర్వాతే తీసుకురావాల్సింది, కానీ ఆలస్యంగా తీసుకురావటం వల్ల గుజరాత్ బ్యాటర్లు సెట్ అయిపోయారు. 4వ కారణం డెత్ ఓవర్లో ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడం. చివరి 5 ఓవర్లో శివం దుబే వంటి హిట్టర్లు త్వరగా అవుట్ అవ్వటం వల్ల స్కోరు 188 దగ్గరే ఆగిపోయింది. ఇక 5వది ఫీల్డింగ్లో ఎనర్జీ లేకపోవడం. మరొక వైపు ప్రత్యర్థి జట్టులో ఉన్న బ్యాట్స్మెన్స్ అందరూ చాలా అద్భుతంగా ఆడారు. ఇక ఒక కెప్టెన్ అనేవాడు కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ముందుండి నడిపించాలి, కేవలం పర్సనల్ రికార్డుల కోసం ఆడకూడదు అంటూ ధోని గట్టిగా చెప్పాడు. అయితే గైక్వాడ్ కెప్టెన్సీలో మార్పులు రావాలా, సంజు శాంసన్ రావాలా, లేదంటే ధోనియే రావాలా, లేదంటే ఇంకెవరైనా జట్టులోకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.